ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రేమన నస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుచున్న మాట ఏమిటి అనగా, నీ జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు అని దుఃఖిస్తూ ఉన్నావు, వేదన చెందుతూ ఉన్నావు. నీకు నెమ్మది కావాలి, సమాధానము కావాలి. నీ జీవితంలో నీకు మేలులు కలుగాలి అంటే నీవు ఎవరితో సహవాసము చేయవలనో, నీ సహవాసము ఎట్టి రీతిగా ఉండవలనో దేవాది దేవుడు నీకు దినాన బోధిస్తూ ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను. ఒక సోదరి నాకు ఫోన్ చేసి, అమ్మ ప్రార్థన చేయండి. ఏంటమ్మా మీకేంటి ప్రార్థన అవసరత అంటే, నాకు మనస్సులో నెమ్మది లేదు, తెలియని భయంకరమైన ఆందోళన, చాలా మనస్సులో భయముగా ఉంటుంది. నా పరిస్థితి అంతా చాలా గందరగోళంగా అనిపిస్తోందమ్మా, ప్రార్థన చెయ్యండి అని ఆమె కోరారు. అంటే అన్నీ ఉన్నాయి, దేనికి కొదవలేదు, బట్ నెమ్మది లేదు. అన్నీ అవసరమే, కానీ అన్నిటికంటే కూడా మనస్సులో నెమ్మది చాలా చాలా అవసరమై ఉంది అంటున్నారు దేవాది దేవుడి దినాన నీతో. నీవు గనక నీ దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది. ఈ లోకంలో ఎంతోమందితో స్నేహం చేస్తూ ఉన్నావు, కానీ ప్రతి స్నేహముతో కూడా నీకు వైరమే వస్తోంది. ప్రతి స్నేహము నుండి కూడా నీవు భయంకరమైన ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నావు. ప్రతి బంధము కూడా నీకు వేదనని మాత్రమే మిగులుస్తోంది. నీవు దేనికి ప్రాముఖ్యతనిస్తున్నావు అంటే, ఇహపరమైన ఈలోక సంబంధమైన స్నేహాలకి, బాంధవ్యాలకు మాత్రమే నీవు ప్రాముఖ్యతనిస్తూ ఉన్నావు. కానీ నీ సృష్టికర్త అయిన దేవాది దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయలేకపోతూ ఉన్నావు నేస్తమా. నీ దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు. నీ దేవునితో సహవాసము చెయ్యి. అలా చేసిన ఎడల్ని నీకేమొస్తోంది? సమాధానము కలుగుతోంది. సమాధానము లేక నీవు వేదన చెందుతూ ఉన్నావు. ఎవరితోనైనా మాట్లాడితే నాకు నెమ్మది వస్తోంది, నాకు ప్రశాంతత కలుగుతోంది అని నీవు వెంపర్లాడుతూ ఉన్నావు నేస్తమా. అలా అని నీవెవరి మాటతో కూడా నెమ్మది పొందలేకపోతున్నావు. ఇదే నాన్న దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు. ఆయనతో కనుక సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. నీ మనసులో ఎప్పుడైతే నీకు నెమ్మది కలిగిందో, నీకు శాంతి సమాధానము కలిగిందో, అప్పుడే నీకు మేలు కలుగుతోంది. నీకు సమాధానము కలుగుటయే నీ బ్రతుకులో నిజమైన మేలు, నిజమైన ఆశీర్వాదము, నిజమైన అభివృద్ధి, దీవెన అయి ఉంటుంది. గనుక నేస్తమా, నీ దేవునితో చక్కని సంబంధాన్ని ఏర్పాటు చేసుకో. ఆయనతో సహవాసం చెయ్యి. ఆయన అడుగుజాడలందు నడవడానికి ప్రయత్నము చెయ్యి. ఆయన ఇష్టపూర్వకంగా జీవించడానికి నీవు ప్రయత్నము చెయ్యి, కోరుకో. అట్టి జీవితమును ప్రసాదించుదేవా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఈ జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. నెమ్మది గలవానివై నీవు జీవిస్తావు. శాంతి సమాధానంతో నీ బ్రతుకు జీవిస్తావు. అలా జీవించగలుగుటే నీ బ్రతుకుకు మేలు, ఆశీర్వాదమై ఉంటుంది. అనేకమైన ఉన్నతమైన మేలులను మహోన్నతుడు నీకు తప్పక అనుగ్రహిస్తారు. నీ జీవితంలో అవసరమైన ప్రతి మేలును దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తారు. ఈ లోక స్నేహాలు నీకు మేలు చేయలేవు. నీకు అవసరత అని తెలిసినప్పుడు ఈ లోక స్నేహితులు నిన్ను దూరం పెట్టేస్తూ ఉంటారు.
నీకు దూరం అయిపోతూ ఉంటారు. సహాయం అడుగుతావేమోనని నీతో మాట్లాడుట కూడా మానేస్తారు. ఎందుకంటే ఈ లోక స్నేహం అలానే ఉంటుంది. గనుక నేస్తమా, నీ దేవునితో సహవాసము చెయ్యి. నీకు దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇస్తారు. నీ బ్రతుకులో శాంతి, సమాధానము, నెమ్మది నీవు పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ వాక్యానుసారముగా నాయన మీతో సహవాసము చేసే కృపను మీ బిడ్డకు అనుగ్రహించి మీ నుంచి ఉన్నతమైన శాంతి, సమాధానము, నెమ్మది, ఆశీర్వాదములు పొందుకునే కృపను ప్రసాదించమని ప్రాధాయపడుచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను ప్రసాదించమని, మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన చింతలు తొలగించండి, అవసరతలు తీర్చండి తండ్రి. కుటుంబాల్లో ఏమీ తక్కువ కాకుండా సమస్త ఆశీర్వాదములు సమయానుకూలముగా అనుగ్రహించి జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.